నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. గత 5 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన టాపిక్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. మరి ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి మేడం అడిగి చాలా విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు? మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చాలా కేసెస్ చూస్తున్నాం. అందులో గత 5 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా అయిన మ్యాటర్ వచ్చేసి కొరియోగ్రాఫర్, ఫేమస్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్. సో ఎంతోమంది స్టార్ హీరోస్తో హీరోయిన్స్తో వర్క్ చేసి చాలా మంచి పేరు సంపాదించారు. పేరు సంపాదించి అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం లైంగిక ఆరోపణ ఎదుర్కొంటూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సో ఈ కేసు అనేది అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను బాధితుడు, కేసు పెట్టిన అమ్మాయి కూడా బాధితురాలే. సో ఈ కేసుని మీరు ఎలా చూస్తారు? మా దగ్గరికి వచ్చేసరికి మేము ఏంటంటే బాధితురాలు వచ్చిందా బాధితురాలకి ఫేవర్గా వెళ్తాం. ఓకే. ఇతను వచ్చాడు అంటే ఈయనకి ఫేవర్గా వెళ్తాం. ఎందుకంటే మా ఒక అడ్వకేట్స్కి ఒక ఎథిక్స్ ఉంటాయి. మాకు అంటూ ఒక ప్రేయర్ చేసుకుంటాం మేము. ఓకే. శపథం అనమాట అది. ఏంటంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్ వాడు మర్డర్ చేసి వచ్చాడా లేదు వాళ్ళని ఎవరైనా మర్డర్ చేశారా అది పక్కన పెడితే వాడికి న్యాయం చేయాలనేది మా కాన్సెప్ట్. మెయిన్గా మేడం ఈ కేసులో చూసుకుంటే కనుక బాధితురాలు అంటే ఒక కొద్ది సంవత్సరాల నుంచి జానీ మాస్టర్తో వర్క్ చేస్తూ ఉంది. అంటే ఆ ఇద్దరు మధ్య రిలేషన్ బాగున్నప్పుడు అంతా బాగుంది. గొడవలు అవి అనేది బయటికి రాకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈ ఇద్దరు మనుషుల మధ్యలోనే గొడవ వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటపడుతుంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా ఉండి ఒక చిన్న గొడవతో నన్ను లైంగికంగా వేధించారు, నన్ను హింసించారు అని చెప్పేసి ఏ రోజుల్లో సడన్ గా మీడియా మీదకి వచ్చేసింది నాకు ఇట్లా న్యాయం చేయాలని చెప్పేసి. సో ఇది ఎంతవరకు నిజమని మీరు నమ్ముతున్నారు? ఒకటి మా నిజం అనేది చెప్పేవాడిని బట్టి ఉంటుంది. వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా మనం తర్వాత ఎంక్వైరీ. ఫస్ట్ అయితే ఆమెది వింటాం. ఆమె చెప్పిన వే ఆఫ్ థింకింగ్ బట్టి మనం అనాలిసిస్ చేస్తే ఆమె చెప్పింది కరెక్ట్గానే అనిపిస్తుంది. బట్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవరిది నిజం ఏది అనేది మనం ఎవరు అనాలిసిస్ చేయలేము. ఇది పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది కదా, పోలీస్ ఇంట్రాగేట్ చేస్తారు. ఇది కరెక్టా కాదా అని జానీ మాస్టర్ని ఇంట్రాగేషన్ ఉంటుంది. ఈమెని ఎంక్వైరీ చేస్తారు. ఈమె ఏమైనా ఫాల్స్ కేసు పెట్టిందా లేదా మనీ మ్యాటర్లో ఏమైనా ఇన్వాల్వ్ చేసిందా అనేది ఆఫ్టర్ ఎంక్వైరీ తెలుస్తుంది. తెలియకుండా అయితే అది ఉండదు. కొద్ది రోజులు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత ఎవరిది ఎంతవరకు ఇందులో భాగం ఉంది అనేది కంపల్సరీ బయటకు వచ్చేస్తుంది. ఎస్, కరెక్ట్. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు అంటే నిజంగానే చాలా ఫేమస్ అయినటువంటి వారి కేసులు మనం చూస్తూ ఉన్నాం. తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ బయటకు వచ్చినప్పుడే చాలా మనకు తెలుస్తున్నాయి ఇలాంటి విషయాలు. బట్ మెయిన్గా ఇలాంటి రిలేషన్స్ అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో దీనిపై మీరు ఏమంటారు? ఒకటమ్మా, తెలియని వాళ్ళది తెలుసున్న వాళ్ళది అని కాదు. అందరూ మీడియా దగ్గర రాకపోవచ్చు, కానీ కోర్టును అయితే ఆశ్రయిస్తారు. మేము ఇలాంటి కేసులు చాలా చూసాం. తప్పు చేసేటప్పుడు ఫేమస్సా వాడికి పలుకుబడి ఉందా లేదా అవసరం లేదు. ఫేమస్ అయిన వాళ్ళ వెనకాట్ల మీడియా వెళ్తుంది కదా. అంటే తప్పు వాడు చేసాడు, వాడు ఇప్పుడు మీరే అన్నారు పెద్ద కొరియోగ్రాఫర్ అని. అంటే పెద్ద కొరియోగ్రాఫర్ అంటేనే పరువు ఉంటుందా? చిన్నవాడికి ఉండదా? ఉంటుంది. తప్పే, వాడు చేసింది తప్పే, వీళ్ళు చేసింది తప్పే. కాకపోతే ఏంటంటే మనకి తెలియాలి అంటే పబ్లిక్కి తెలియడానికి ఏంటంటే ఇలాంటివి ఏమైనా కొన్ని రాస్తారు అవనండి, లేకపోతే ఇప్పుడు జానీ మాస్టర్ ఏమనండి, వీళ్ళు కొంచెం ఫేమస్ అయ్యేసరికి వీళ్ళవి ఏదైనా మంచి అయినా కూడా చెడైనా కూడా మీడియా దాని పబ్లిసిటీ ఎక్కువైపోతుంది. ఎస్, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎట్లా మనకి తెలిసిపోతుంది. బట్ ఆరోపణలు చేయబడ్డ వారు ఒక్కసారి కంప్లైంట్ చెల్లిపోతున్నారు, దాని తర్వాత మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడట్లేరు. ఎంతవరకు నిజమని కూడా చాలా మంది అడుగుతున్నారు కదా. నిజంగా అంటే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు వచ్చి మాట్లాడితే కానీ నిజాలు తెలియట్లేవు. బట్ వాళ్ళు రాలేకపోయేసరికి అది నిజమా కాదా ఒక కన్ఫ్యూజ్ కూడా చాలా మంది ఉంది కదా. సో దీనిపై మీరేమంటారు? ఒకటమ్మా, మీకు అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. ఆమె ఎంతవరకు రీచ్ అవ్వాలో పబ్లిక్లో రీచ్ అయిపోయింది న్యూస్. ఓకే. అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ అయింది. ఆమె న్యాయస్థానం ఆశ్రయించాలి తప్ప ఇంకెంతసేపు మీడియా దగ్గరే ఉంటే మీరు ఏం చేయగలరు? స్క్రోలింగ్ వేస్తారు. న్యాయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. నేను మీడియా వాళ్ళని ఎవరిని తప్పు పడట్లేదు, బట్ న్యాయం ఎవరు ఇస్తారు చెప్పండి. కోర్టులోనే జరుగుతుంది. కోర్టైనా చేయాలి, న్యాయస్థానమే కదా చేస్తుంది. మీ దగ్గరికి వచ్చింది, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏడుపు ఏదో కోర్టు వారికి విన్నపించుకునేలా మీరు చేశారు. ఓకే, దట్స్ ఇట్, అయిపోయింది. అంటే మీరు ఆమెని ఆ మెట్టెక్కించేశారు. కోర్టు వరకు మీరు తీసుకెళ్లారు, మీరే సారథి. అక్కడి వరకు మీరు మీ బండిలో తీసుకెళ్లి కోర్టు దగ్గర దింపేశారు.
ఇంకా మిగతా ఏదైనా ఉంది అంటే కోర్టులో చెప్పాలి. ప్రతిసారి మీడియాకి కొన్ని చెప్పలేని స్థితులు ఉంటాయి. ఓకే. అవి మీడియా ముందు చెప్పుకుంటే ఒక ఆడపిల్లగా మీరు ఆలోచించండి. ప్రతిదీ చిన్న విషయం కూడా చెప్పలేరు. నిజంగా జరిగి ఉంటే అక్కడ. నేను ఎవరికీ ఇందులో పక్షపాతం కాదు. జానీ మాస్టర్ నాకు చుట్టం కాదు, ఈ అమ్మాయి చుట్టం కాదు. మేము క్లయింట్లుగానే చూస్తాం. అక్కడ నిందితులు, ముద్దాయి అంతే. మాకు వేరే రిలేషన్ ఉండదు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి ప్రతిసారి మీడియా వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్క వాళ్ళ దగ్గర ఎవరికైనా వెళ్ళి చెప్పింది అనుకోండి, ఆ న్యూస్ కొంచెం స్ప్రెడ్ అయిందంటే 100 ఛానల్స్ వస్తాయి. అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. ఏంటో నాకు ఈ బతుకు, ఏంటి ఈ జన్మ, నాకు ఇంత కర్మ పట్టిందా అన్న సిచ్యువేషన్కి వచ్చేస్తుంది కదా. సో కొంచెం ఆలోచించాలి. మీడియా చేయడం వల్లే ఇది పెంట పెంట అయ్యింది, లేకపోతే గుట్టుగానే ఉండేది. పెంట చేయడం మంచిదే, న్యాయస్థానం వరకు వెళ్ళింది ఆ అమ్మాయి. ఒకందుకు మీడియా మంచిది, ఇక ప్రతిసారి అనేది మాత్రం మంచిది కాదు. కొన్ని విషయాలు కరెక్ట్ మేడం మీరు చెప్పింది. అంటే మీడియా అనేది ఎంత పరిధి, ఎవరికైనా ఏ పరిధి ఉంటే ఆ పరిధి వరకే. ఇప్పుడు మాకైనా మేము మా చట్టం పనులు ఉంటాయి, కోర్టులో జరిగేవన్నీ మేము చూసాం, ప్రాసిక్యూషన్ అవిను. మిగతాది నేనే ఎంక్వైరీ చేసేస్తాను, నేనే పోలీస్ డ్యూటీ చేసేస్తాను అంటే ఇక వాళ్ళు దేనికి? వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ స్టేట్మెంట్ ఏదో కోర్టులో ఇస్తే అక్కడ నేను ప్రాసిక్యూట్ చేస్తాను. అంతే తప్ప ప్రతి డ్యూటీ నేను చేయలేను, చెయ్యకూడదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ అనేది ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క హద్దులు ఉన్నాయి. మీడియా వల్లే ఆ అమ్మాయి బయటకు వచ్చింది, అంతవరకు ఓకే. మీ దయ వల్లే వాళ్ళు బయటకు వచ్చింది, ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ న్యాయం ఎవరు చేయాలి? పోలీసులు చేయాలి. వాళ్ళకి వదిలేయండి అది. దాని తర్వాత ఎక్కడికి రావాలి? కోర్టుకు రావాలి. ఇది ఒక ప్రాసెస్. అన్నీ నేనే చేసేస్తాను, మీడియా అన్ని చేయలేదు కదా. న్యాయస్థానాలు ఎందుకు, ఇక పోలీస్ స్టేషన్లు ఎందుకు కదా. సో ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోపోవాలి. అలా పోయినప్పుడు పర్వాలేదు. ఇంకా అంటారా వాళ్ళవి ఏవో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అని అంటారు కొంతమంది. ఓకే, టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి అని అంటే ఆ ఎంక్వైరీలు తెలిస్తే ఒకవేళ అది మిస్యూజ్ చేస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. రైట్. ఈ విషయంలో ఒకవేళ ఆరోపణలు నిజం కాకుంటే ఈ అమ్మాయి మీద ఎటువంటివి చర్యలు ఉంటాయి? దావా వేస్తారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే జానీ మాస్టర్ భవిష్యత్ ఏంటి? జానీ మాస్టర్ భవిష్యత్తు అంధకారం. ఓకే, అంటే జైలు శిక్ష పడుతుంది. అంత మాత్రాన అంధకారం అని అంటే చీకట్లోకి వెళ్ళిపోమని నేను అనట్లేదు. కాకపోతే వన్ సైడ్ మీరు ఆలోచించండి. 50% ఏంటంటే ఇప్పటి వరకు ఆయన ఎంతో కష్టపడి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇదంతా పాడైపోయి మళ్ళీ ఆయన కష్టపడి నేను తెచ్చుకుంటానులే అని అనుకునేసరికి వయసు ఉండదు. ఈయన బయటికి రావాలి, మళ్ళీ ఈయనకి అందరూ ఛాన్సెస్ ఇవ్వాలి. అది రావాలి అంటే, ఆ ఫేమ్ రావాలి అంటే చాలా కష్టపడాలి కదా. అంతవరకు మనకి టైం ఉందో లేదో తెలియదు, దేవుడి చేతిలో టైం ఉంటుంది. ఎప్పుడు ఎవడిపోతాడో ఎవరికి తెలియదు. ఇంత ఫేమ్ రావడం చాలా కష్టం కదమ్మా. చాలా కష్టపడితేనే కానీ ఈ స్టేజ్కి వచ్చి ఉండడు ఆయన కదా. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లోని, ప్రతి సెక్టార్లోని ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ అవన్నీ అధిగమించి ఇంత స్టేజ్కి వచ్చాడు. ఒక కొరియోగ్రాఫర్ గాను ఇంతమంది పెద్ద పెద్ద హీరోలకి వాళ్ళందరికీ డ్యాన్సులు చేయించి చెప్పారు అని అంటే ఆయనకి అంటూ ఏదో ఒక మాట చెప్పాలంటే కష్టపడి గెలిచినోడికి అర్థం లేకుండా పోయింది. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఆయన మళ్ళీ కష్టపడతాడు. ఎస్, కష్టపడతాడు, డెఫినెట్లీ కష్టపడాలి. కానీ ఇంత టైం ఉంటుందా? 100 ఏళ్ళు బతుకుతామమ్మా మనం? 50 ఇయర్సే గ్యారంటీ లేదు కదా. సో ఆయన బయటకు వచ్చి 3 నెలల్లోని 4 నెలల్లోని లోపలికి వెళ్ళిన తర్వాత అదొక రకంగా చూస్తారు కదా. మన సమాజం అంతే. అరే ఇలాగా అని అన్నారనుకో, ఒక ముద్ర. అది ఆయన కెరియర్లో చెరపాలేని ముద్ర పడిపోయింది కదా. ఇదేంటంటే వాళ్ళిద్దరూ ఏం అండర్స్టాండ్ ఉందో అది మనకు తెలియదు, మీడియాకి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అది వాళ్ళిద్దరికే తెలుస్తుంది. అది కనుక కరెక్ట్గా చేసుకుని ఉండుంటే ఇంత హాని జరిగేది కాదు. ఆరోపణలు నిజం కాకపోయినా అవునన్నా ఒకటి వాళ్ళకి ఏదో రిలేషన్షిప్ ఉంది, సంథింగ్ ఈజ్ దేర్, లేకుండా రాదు. సో అలాంటివి ఏమైనా వీళ్ళు ఎవరైనా యూత్ ఎవరైనా సరే, బిగ్ షాట్లు అవనండి, చిన్నపిల్లలు అవనండి, లేనివాడు అవనండి, ఎవరైనా ఆడవాళ్ళ కోసం రాజ్యాలు పోగొట్టుకున్న రాజులే ఉన్నారు. ఆడవాళ్ళని మెప్పించి రాజ్యాలు పొందిన రాజులు ఉన్నారు. ఆడవాళ్లతోటి గొడవలు పెట్టుకుని రాజ్యాలు కాదు సర్వనాశనం అయిపోయిన రాజులు ఉన్నారు మన హిస్టరీలో. సో ఎవ్వరూ ఇందులో ఎగ్జంప్షన్ కాదు ఆడవాళ్ళ విషయంలో. సో జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో. ఆడవాళ్ళు ఎంత సున్నిత మనస్కులో అంత క్రూయల్గా ప్రవర్తిస్తారు వాళ్ళ మీదకి వస్తే.
కరెక్ట్ మేడం. చాలా ఈ cruel గా ఉంటాయి. పాయింట్ లో అంటే జానీ మాస్టర్ కి మ్యారేజ్ అయింది, తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు, వర్క్ కోసం తన దగ్గరికి వెళ్ళింది. Okay. ఒక మగాడు ఆశపడ్డా కూడా అంటే లేడీస్ వాళ్ళ హద్దులు అనేది ఉంటుంది కదా, తను ఒకవేళ తను ప్రయత్నించినా కూడా తన హద్దులో తను దాటితేనే కదా మగవాడు చొరవ తీసుకునేదని కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటారమ్మా, దాని ఒకటి గురించి. చెప్పనా, నేను నదిలో పడిపోయిన వాడు బాధ ఒకటిది, వాడు ఈత రాదు, ఈదుదామని ప్రయత్నిస్తాడు. కూర్చుని మనం ఎన్నో చెప్తాం, నువ్వు ఈత నేర్చుకున్నాక నదిలోకి ఎంత వచ్చు కదా అని. ఈత వచ్చిన వాడికి నదిలోకి ఎంత వచ్చిన అవసరం ఏముంది? వాడు ఒకవేళ ఎప్పుడైనా పడిపోయినా ఈత కూడా వచ్చు కాబట్టి వాడు వెళ్ళడు. సో అది జరగకుండా జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటాం. ఇది యాక్సిడెంటల్గా జరిగింది. ఆ అమ్మాయి వెళ్ళింది, అతను ఏదో వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఏమైందో మనకి తెలియదు, ఇద్దరు నచ్చుకున్నారు, కొద్ది రోజులు సాగింది, ఏదో మనస్పర్ధలు వచ్చాయి, మొగుడు పెళ్ళాలకే వస్తున్నది వేళ, Yes. డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ రిలేషన్షిప్లో ఎక్కువ రోజులు ఉండదమ్మా. Hmm. యూత్ ఏంటంటే ఇది ఆలోచించాలి, Hmm. ఇలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. Yes. పెట్టుకుంటే ఎప్పుడైనా సరే కెరీరు సర్వనాశనం అయిపోతుంది, వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఆఖరికి ఏంటంటే చావుల దాకా వస్తాయి. Yes. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే హాయిగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండడం బెటర్ నేను చెప్పేది. Right. కదా, నీకు పెళ్లి చేస్తా, పేరెంట్స్ పెళ్లి చేసారు అనుకోండి, ఇలాంటి గొడవలు ఉండవు. నువ్వు యాక్టింగ్కి వెళ్ళు, ఏ ఫీల్డ్కి వెళ్ళినా అమ్మా Hmm. థ్రెటన్ ఉంటాయి, ఆడవాళ్ళకి ఉండవని నేను అన్ను, ఉంటాయి. కానీ మన బిహేవియర్లో కరెక్ట్గా ఉన్నాము అంటే వాళ్ళు ఏమనరు. Yes. మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, ఎవరు మన దగ్గరికి రావడానికి సాహసించరు. అది మెయింటైన్ చేస్తే వీళ్ళకి మంచిదే, వాళ్ళకి మంచిదే. ఇగో Correct. లేకపోతే కొంతమంది ఆశపడి వాళ్ళ ధనం కోసం ఆశపడో, లేదు వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం ఆశపడో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ చేయకూడదు. Yes. చేసిన తర్వాత ఇగో ఇలా ఎదుర్కోవాలి. పబ్లిక్లోని అందరికీ ఫేస్ విజువల్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే గుర్తుపడతారా మేడం అంటే గుర్తుపట్టకపోవచ్చు అందరూను, కానీ టీవీల్లోని వాటిలోని చూపించి చేస్తే ఏమవుతుంది, ఎక్కడో చూసినట్టుంది, అరే Correct. ఫలానా అది Recognize చేస్తారు. అంటారు. Yes. అంటారు కదా, ఖచ్చితంగా. మనకు అవసరం లేకపోయినా దాన్ని గుర్తు చేసుకుని మరీ మనం అంటాం. Yes. సో ఏంటంటే ఇంతవరకు రాకూడదు. తప్ప అంటే మీడియా బయట వాళ్ళ అవసరం లేదు, మన కుటుంబ సభ్యులు చుట్టాలు పొడిచి వాళ్ళు పొడిచి కూడా- చంపుతారమ్మా. కుటుంబ సభ్యులు, Yes. కుటుంబ సభ్యులే అవనండి, పక్క వాళ్ళు అవనండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ ఫ్లాట్లో ఉందో ఆ ఫ్లాట్లోంచి బయటికి రాగలదు అనుకుంటున్నారా? రాలేదు. మీరు మీడియా దాకా అంటున్నారు, Hmm. మీడియాకు వచ్చి ఏం జరిగిందో చెప్పలేదు అని మీరు అన్నారు ఇందాక క్వశ్చన్. అపార్ట్మెంట్లోని నీడి అవసరాలు ఏవో ఉంటాయి, పాల ప్యాకెట్ ఏదో, అది ఆ అమ్మాయి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు Yes. ధైర్యం చేసి చెప్పింది, కాదా నన్ను అంటే ఎంత పెయిన్ ఉంటే ఇంతవరకు వచ్చింది మీ మీడియా దాకా. Yes. ఆ పెయిన్ తట్టుకోలేక కదమ్మా మీకు చెప్పింది కదా. Yes, ma'am. ఆమెకి జస్టిస్ జరిగేదాకా ఆమె కవర్లో ఉండడమే మంచిది. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ రిలేషన్ మీరు ఇందాక అన్నట్టుగా చాలా ఎక్కువైపోయినాయి. ఎక్కువైతే అంటే సోషల్ మీడియా ప్రభావం అంటారా, లేకపోతే ఇంట్లో ఆ ప్రేమ దొరకక అంటారా, ఎందుకని ఇలాంటివి బాగా? రెండు తప్పేనమ్మా. ఉమ్. పేరెంట్స్ ప్రతి చిల్డ్రన్ని ప్రేమిస్తారు ఉమ్. కదా. Okay. దేనికమ్మా పరిగెడుతున్నారు? ఉద్యోగాలకి. ఐటీ వాళ్ళు అవనండి, మా అడ్వకేట్స్ అవనండి, ఇప్పుడు మీరే అవనండి, ఉమ్. ఎందుకు వస్తున్నారు ఇంత కష్టం, దేని పడుతున్నారు? రేపు నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని. అది ప్రేమే కదా. Yes. కదా, మీడియా ఏం చూపిస్తుంది, ఇలాంటివి జరుగుతున్నాయని పదే పదే మీరు చూపిస్తున్నారు అంటే అది చూసి చేయకుండా ఉండండి, ఉమ్. అది మంచి చేయండి. అంతేకాని నేను కూడా చేసి నేను మీడియాకి ఎక్కడం అనేది మీడియాని బ్లేమ్ చేయడం కదా. నువ్వు తప్పు చేస్తూ నువ్వు మీడియా అవసరం అని మీడియాని అనడం ఎందుకు? అది బ్లేమ్ అవుతుంది. నువ్వు చేయకు, మంచి చేయి. ఎన్ని ఉన్నాయమ్మా మంచి చేయడానికి, సొసైటీ బాగుపడడానికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయండి. గవర్నమెంట్కి హెల్ప్ చేయండి. అవి చేయకుండా యూత్ ఏం చేస్తుందంటే చదువుకోవడానికి తల్లిదండ్రి కష్టపడి డబ్బులు పంపించి చేసేసరికి ఈ స్టూడెంట్ లైఫ్ నుంచి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టేసుకుంటారు. Yes. పెట్టుకున్నాక ఇంకా వీడికి పెళ్ళి ఎందుకు? పెళ్లి చేసుకున్నా ఉమ్. ఆడపిల్లలు అలాగే ఉన్నారమ్మా, మగపిల్లనే అందం నేను. ఆడపిల్లలు వాడి ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నాడు. వాడికి 20 లక్షలు ఉండాలి, 40 లక్షలు, వాడికి 40 లక్షలు రావాలంటే వాడికి 40+ ఉండాలి ఉమ్. కదా. నీ 40+ వాడు ఇప్పటి వరకు వర్జిన్గా ఉంటాడా? No. ఉంటాడా? ఎందుకు కోరుకోవాలి? నీకు ప్యాకేజ్. సుఖం అనేది డబ్బులో లేదు కదా, ప్రేమలో ఉంటుంది. సో ఒక ఏజ్, సర్టన్ ఏజ్, మా పేరెంట్స్ కూడా ఆ ఏజ్ తర్వాత మ్యారేజ్ చేసేయాలి. ఉమ్. 23 మగపిల్లడికి చేసేయండి. లేదు పోనీ 23 ఏంటి మేడం అలా అంటారు, నా కొడుకు ఉద్యోగం రాదు, ఎస్ 26 ఇయర్స్కి చేసేయండి. ఓకే. ఆడపిల్లకి 23 ఇయర్స్కి చేసేయండి. ఇలాంటి అగత్యాలు జరగవు, ఓకే. ఎక్కడికి వెళ్ళరు.
ఒక పెళ్ళం ఉందనుకో, ఎవరికైనా పెళ్ళం మొగుడు దగ్గర భయపడుతుంది, మొగుడు అనేవాడు పెళ్ళం దగ్గర భయపడతాడు కదా. Yes. సో ఇలాంటివి జరగవు, ఇల్లీగల్వి జరగవు. ఆ పెళ్లి చేద్దాం, ఆ పిల్లడు సెటిల్ అవ్వాలి, ఏం సెటిల్ అవ్వాలి? సెటిల్ అంటే ఏంటి? చదువు అయిపోయింది కదా, ఉద్యోగం వచ్చింది, సెటిల్. 10,000 జీతం వచ్చినా బతుకుతాడు, 10 లక్షలు వచ్చిన జీతం దానికి తగ్గ ఖర్చు మెయింటెనెన్స్ ఉంటుంది కదా. వాడికి 40 లక్షలు ప్యాకేజ్ ఉంది అంటే 60 లక్షలు మెయింటైన్ చేసుకుంటాడు. 10 లక్షలే ఉందనుకో 8 లక్షలు గడుపుకుంటాడు, మిగతా 2 సేవ్ చేసుకుంటాడు, లేకపోతే లేదు. బాధ్యత అంటూ వస్తుంది కదా, అది చూడకుండా ఈ ప్యాకేజీలు అడిగి ఇవన్నీ చూసేసి వాడికి అన్నీ అయిపోయి ఆ తర్వాత ఇంకేంటి, మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి తెలియకుండా ఏది ఉండదు. ఇప్పుడు ఇలాంటివన్నీ బయటకు వచ్చేవి ఆ తర్వాత నుంచే వస్తాయి. వచ్చిన తర్వాత డైవర్స్, నువ్వు నాకొద్దు అని ఈ అమ్మాయి ముందు పెడుతుంది. ఈ అమ్మాయి కూడా ఎవరో ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉండరు అని అనుకోకు. ఒకవేళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ రిలేషన్షిప్ లేదే అనుకో, క్యాజువల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్న ఎలిగేషన్ పెడతాడు ఈ భర్త. ఎందుకంటే వీళ్ళు తప్పు కప్పుకోవాలి కదా. నా తప్పు కనిపించకుండా ఉండాలి అంటే నేను నీ మీద బురద వెళ్ళాలి కదా. సో అలాంటివన్నీ వచ్చి కోర్టు దాకా వస్తారు, మాకు అప్పుడు పని. కెరీర్ లో ఇలాంటి కేసులు వచ్చే చూసుంటారు బోలుడు. అయితే చాలా 1 year లో కూడా డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఓన్లీ ఒక ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ మాత్రం ఉంటే సరిపోతుంది, ఆస్తులు కాదని. బట్ ఇప్పుడు జనరేషన్ మనం చూస్తూ ఉంటే ఈవెన్ 40-50 years వాళ్ళు కూడా చిన్న వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. బట్ వీళ్ళు వచ్చేసి వీళ్ళకి ఆస్తుంది కదా అని చెప్పేసి పెళ్ళం ఉన్నా పిల్లలు ఉన్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలియకుండా ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ ఇస్ నాట్ కన్సిడర్. ఓకే, కన్సిడర్ కాదు, అది ఇల్లీగల్ కిందే వస్తుంది. సెకండ్ మ్యారేజ్ చూసుకుంటే దువ్వాడ విషయమే మనం అది ఇల్లీగల్, ఒకటి చెప్పాను కదా, ఇల్లీగల్ కాంటాక్ట్స్ కిందే వస్తుంది దువ్వాడ అతని. అది వైఫ్ కింద కన్సిడర్ చేయను. అది మనసుకు సంబంధించింది అంటే నువ్వు ఎలాగైనా చావు, నీకు పెళ్ళవని అనుకుంటే ఓకే, కానీ అది కన్సిడర్ కాదు. యాజ్ పర్ ద లా కన్సిడర్ చేయను. బట్ లా ప్రకారం మేడం ఆస్తి విషయానికి వస్తే కనుక ఈమె కూడా ఆస్తిలో సగభాగం ఉంటుందని చెప్తున్నారు. అది ఒకటే మీకు తెలిసింది. అయితే ఆవిడ ఏదో అప్పిచ్చిందిట, ఆ అప్పిచ్చిన దానికి ఈ ఇల్లుని తనఖా పెట్టిందిట. అక్కడ ఆవిడ కర్మకాలి, ఆమె పేరు ఉంది. అదే ఏ బ్యాంకర్ కైనా ఈ ఆస్తి బ్యాంకుకి వెళ్తుంది. అప్పిచ్చిన వాడు ఆస్తి తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇల్లు మనం లోన్ తీసుకుంటున్నాం, బ్యాంక్ లోని మార్టిగేజ్ చేస్తున్నావా లేదా, నువ్వేమనుకుంటావు, నీ మనసుని మభ్యపెరుచుకుంటున్నావు, ఇది నా సొంత ఇల్లు కానీ ఇది మార్టిగేజ్ అంటే తాకట్టులో ఉంది అని అర్థం. ఇది ఫుల్ గా కట్టిన తర్వాత నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి అది. ఇక్కడ దువ్వాడ వాళ్ళతో కూడా అదే పరిస్థితి. అది ఆవిడ అప్పిచ్చిందిట. నాట్ ఓన్లీ దిస్ కేస్ మేడం, అంటే కొన్ని రకాలకి ఇప్పుడు అంతే, ఏదైనా అంతే, ఏదో సమ్ లిటిగేషన్ ఉంటుంది అక్కడ, దానికి తల ఊపేస్తారు. తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఆ టైంలో మ్యూచువల్ అండర్స్టాండ్ హరిబరి ఒప్పేసుకుంటారు. బట్ తర్వాత ఇవి వస్తాయి. బట్ నేనేమంటున్నానంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రేపటి నాడు ఫస్ట్ వైఫ్ తెలిసినా కూడా ఇది బయటపడ్డప్పుడు సెకండ్ మ్యారేజ్ ఇస్ నాట్ కన్సిడర్. ఆవిడని మ్యారేజ్ అని అన్నాం మేము మీకు చెప్పాలంటే సెకండ్ మ్యారేజ్ అనేది ఇల్లీగల్ కాంటాక్ట్. హిందూ లా యాక్ట్ ప్రకారంగా ఫస్ట్ వైఫ్ కి డైవర్స్ ఇవ్వకుండా ఎవరిని మెయింటైన్ చేసుకున్నాడంటే అది మెయింటెనెన్స్ చేసుకున్నట్టే లెక్క, కానీ అది మ్యారేజ్ కాదు, భార్య కాదు. పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలు లెజిటిమేట్ అమ్మా, పిల్లలు మాత్రం వర్తిస్తారు. అది సో వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి మేడం? అన్ని హక్కులు ఉంటాయి. ఓకే, పిల్లలు మాత్రం ఇల్లిజిటిమేట్ కాదు, లెజిటిమేట్ అంటాం. వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళకి తండ్రి నుంచి ఏమి సంక్రమిస్తున్నాయి ఈ పిల్లలకి వాళ్ళకి కూడా సంక్రమిస్తాయి. అలాగని అందరూ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టేసుకుని వాడికి ఉన్న రూపాయిని పంచుకుంటా ఉంటే అక్కడ ఏమి ఉండదు. ఇవన్నీ చూసుకుని ఏడవాలి. అయినా రెండో దానికి ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ మ్యారేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, అది చేసుకోండి. సంసారాన్ని నాశనం చేయకూడదు. రెండో పెళ్లి చేసుకున్నారు అంటే అక్కడ ఒక సంసారం తగలబడుతోంది అని అర్థం చేసుకుంటే ఇవి జరగవమ్మా. మళ్ళీ రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఫస్ట్ భార్య చనిపోయింది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నేనేదో ఉద్ధరిస్తాను అని వెళ్తారా, వెళ్ళండి, మంచిదే. అక్కడికి వెళ్ళి అక్కడేం అగ్గిపుల్లలు గీయకుండా ఆ పిల్లలు కూడా చూసుకోవాలి కదా. అంతేకాని అంత సహృదయ ఆడవాళ్ళు ఎక్కడున్నారమ్మా? అంటే నేను లేడీనే, నౌడేస్ ఎవరున్నారు? ఎంతసేపు ప్యాకేజీలే, వాడి ఏజ్ లేదు, ఏమి లేదు, వాడు రేపో మాపో చచ్చిపోయినా బాధలేదు, కానీ ఆస్తి ఉండాలి వాడికి. వాడు పుట్టుకోమంటే చాలు ఆ ఆస్తి అంతా నాకు వచ్చేయాలి. ఎలా వస్తుంది? దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆస్తి నేను ఈవేళ పెళ్లి చేసుకుని రేపు పొద్దున వాడు చచ్చిపోయాడు అంటే చెల్లం
అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది హైడ్రా. అవును. హైడ్రా అనేది చాలా మందికి అంటే ఎప్పుడైతే ఎన్కన్విక్షన్ ఆర్డర్ వచ్చిందో కూల్చడానికి, అప్పుడు అందరికీ చాలా హైడ్రా అంటే ఏంటని తెలుసుకోవాలని చాలా ప్రయత్నించారు కదా. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా అంటే ఏంటి, దానికి ఉన్న రూల్స్ ఏంటి? హైడ్రా అంటే ఇవి బయట నుంచి వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. ఉమ్. ఒక చెరువులోని ఇంత వాటర్ దాన్ని స్టోరేజ్ చేయాలి, Okay. దాని తర్వాత వదలాలి అని అంటారు. మన వాళ్ళందరూ చెరువులన్నీ తినేశారు, Yes. కబ్జా చేసేసాం. కబ్జా అయిపోయి. Mm. హైడ్రా ఆ డిపార్ట్మెంట్ ఉన్నది అన్న సంగతి ప్రజలు మర్చిపోయారు Yes. కదా. Mm. ఏంటంటే చెరువులు దాన్ని పరిరక్షించడానికి ఇది ఒక కమిటీ. ఈ కమిటీ ఉంది అన్న సంగతి మనకి 10 years నుంచి ఎవరైనా విన్నామా? No, ma'am. ఎవరు వినలేదు. Mm. ఎందుకంటే ప్రతి చెరువులోని ఎందుకు మన సెక్రటేరియటే ఉంది చెరువులోని. Mm. కూలగొడతారా? కొట్టలేరు. సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్ చుట్టూ ఉన్నాయి ఇప్పుడు ఈ అవేంటివి ఈట్ స్ట్రీట్స్, Mm. కెఫే నీరా అవన్నీ ఉన్నాయి కదా. Yes. ఈ పార్కులు, Mm. తర్వాత మన ఖైరతాబాద్ ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్ కూడా హుస్సేన్ సాగర్ లోపల నుంచి బ్రిడ్జ్ ఉండేది, Mhm. ఇటు పక్కకు కూడా వాటర్ వచ్చేసి. Okay. మరి అక్కడ ఎక్కడున్నాయి? అవన్నీ ఇళ్ళే. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మున్సిపల్ ఇచ్చింది. Mm. ఇరిగేషన్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి అన్నీ వస్తేనే కదా మీకు లోన్స్ అప్రూవ్ Yes. అయ్యింది. Yes, ma'am. ఇవన్నీ అప్పుడు ఆపాలి. ఇప్పుడు సాధారణ సగటు మనిషి ఇల్లు కట్టుకున్నాడు, వాడి కళ అనమాట ఏంటి, Yes. హైదరాబాద్ లో నేను ఒక సొంత ఇల్లు. ఇల్లు కట్టుకున్నాను అంటే వాడికి పెద్ద డ్రీమ్ అచీవ్ అయినట్టు. Yes. ఇప్పుడు మధ్యలో వీళ్ళందరూ ఏదో ఇప్పుడు వచ్చేసి వాళ్ళెవరో ఆక్రమించారు కొట్టేయండి, పెద్ద పెద్ద బడా వాళ్ళందరివి కొట్టేయండి, వాళ్ళకి ఏం నష్టం లేదు. Mm. కానీ సగటు మనిషి అనేవాడు వాడు ఇందులో ఉంటున్న వాళ్ళవి కొట్టడం అన్యాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ అనేది వాళ్ళ పరిధిలో ఉంటుంది కదండి. అదే Already మరి. తీసుకున్నప్పుడు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి, అప్రూవల్స్ ఉన్నాయి, Mm. మున్సిపల్ అప్రూవల్స్ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి, రెవెన్యూ పరంగా ఉన్నాయి, ఇరిగేషన్ పరంగానూ ఉన్నాయి. అలాంటిది మరి వాళ్ళందరినీ ఏమి అనకుండా ఆ ఆఫీసర్స్ని, ఆ డిపార్ట్మెంట్స్ని వాళ్ళందరినీ ఫస్ట్ శిక్ష వేయాలి. Yes. వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఈ పర్మిషన్? Mm. వీడు డబ్బు కట్టుకుంటున్నాడు, వీడు ఇప్పుడు ఇల్లు కూలగొట్టేసి వెళ్ళిపోతారు వీళ్ళు, కానీ వీడు లోన్ మాత్రం కంటిన్యూ అవుతుంది, వాడు విత్డ్రా ఖచ్చితంగా. అవ్వడు. Mm. అంటే మేము భారతదేశంలో పుట్టినందుకు మనకు నష్టం ఏంటంటే ప్రతి దాంట్లోని మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. Mm. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నావు, అదొకటే కాదు, నువ్వు సబ్బులోని పంచదారలోని పేస్ట్లోని Everything. అన్ని చీపురు కట్టల్లోని అన్నింటిలోని ట్యాక్స్ పే చేస్తున్నావు. మళ్ళీ ఈ ఇల్లు కూలగొట్టేస్తే ఇంకెక్కడ బతకాలి వీళ్ళు? Yes. ఇది ఏంటంటే నార్మల్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇది మాత్రం చాలా అన్యాయం. ఒకవేళ ఏదైనా ఉంది అని అంటే ఆ ఇచ్చిన పర్మిషన్స్ ఇచ్చిన డిపార్ట్మెంట్ మీద తీసుకోవాలి, ఇందులో పర్మిషన్ తెచ్చిన బిల్డర్ మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకని పీపుల్ మీద సామాన్య ప్రజల మీద కాదు ఇది. ఎలా మేడం, అంటే దీన్ని ఎదుర్కోవడం అంటే ఎలా? ఒక fight వీళ్ళందరూ వెళ్ళి చేయాలంటే- హైకోర్టులో వేసుకోవాలి పిల్. Mm. పబ్లిక్ లిటిగేషన్ కింద వేసుకుంటే అది నిలుపు చేస్తారు. అంతేకాని నాది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అక్కడ అరిస్తే ఎవరికి వినిపించదు. ఆ బుల్డోజర్ సౌండ్లో ఎవడు వినడు, వచ్చాడు కొట్టేశాడు వెళ్ళిపోతారు, Okay. అంతే కదా. ఇప్పుడు మనం ఒక దాంట్లో చూస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని మంచిదే అనిపిస్తుంది. Mm. ఎందుకంటే చెరువులు లేకనే మనకి వరదలు వస్తున్నాయి. Yes. ఇప్పుడు వర్షాలు లేవు కానమ్మా, వర్షం గనక మనకి ఎప్పుడు పడిన అంత రేంజ్లో వర్షం పడితే కనుక హైదరాబాద్లోని సగం లోతట్టు ప్రాంతాలే ఉన్నాయి, అవును. చెరువుల మీదే ఉన్నాయి. అవును. అందులో వీళ్ళు కూలగొట్టకుండానే అన్ని ప్రవాహంలోకి వెళ్ళిపోతాయి. Yes, ma'am. హైడ్రా రానక్కర్లేదు, చెరువులోనే వెళ్ళిపోతాయి. మొన్న ఒక న్యూస్ చూసారా, మొత్తం ఒక బిల్డింగ్ అంతా కూడా 3 CR పెట్టి మొత్తం అందంగా కట్టించుకొని గృహప్రవేశం చేసే 2 months కాకముందే ఇల్లంతా కూడా మొత్తం అదే విల్లాస్, ఎవరికి చెప్పుకోవాలి ఏంటి? విల్లాస్ అవి అది కోకాపేటలోనే ఎక్కడ ఆ, చెరువుల్లో కట్టేశారమ్మా. ఉమ్, బిల్డర్స్ కి మీరు రేరా అప్రూవల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అక్కడ అన్ని కిందకి వెళ్ళిపోయి కోట్లలోని వ్యాపారాలు జరుగుతున్నాయి. ఉమ్, ఆ తర్వాత సామాన్యుడు వచ్చి 3 కోట్లు 2 కోట్లు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఉమ్. వాళ్ళు కొనుక్కున్నారు, వాడేం కోటీశ్వరుడు కాదు, వాడు ఈఎంఐలు కష్టపడి, పెట్టుకుని కట్టుకుంటున్నాడు. ఇలా కొనుక్కున్న వాళ్ళు ఎవరు కోటీశ్వర్లే ఉండాలని రూల్ ఏం లేదు. ఎన్నో ఈఎంఐస్ సంవత్సరాల పెట్టుకుంటున్నారు కల Yes. ఈఎంఐస్ పెట్టుకున్నారు, ఉమ్, ₹1,00,000 లేకపోతే 50,000 కట్టింగ్లు పెట్టుకుని పాపం పిల్లలు కష్టపడి తిండి తినక ఆ ఈఎంఐస్ కట్టుకుంటున్నారు. yes. సో వీళ్ళ మీద మనం చూపించకూడదు. ఉమ్, ఈ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, దీనికి అప్రూవల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, బిల్డర్ ఏమి తప్పులు చేశాడు, అవన్నీ తీస్తే హైడ్రాకి లాభం. okay. బిల్డర్ ఇచ్చుకోవాలి నష్టపరిహారం, ఉమ్, కానీ వీళ్ళు నష్టపోతున్నారు. yes. మేడం, హైడ్రా ఒకవేళ వాళ్ళ వచ్చే వరకు కూడా ఒక నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా ఎవరికైనా కూడా. అవును, వితౌట్ నోటీస్ పీరియడ్ వచ్చి అంటే అమాంతం వాళ్ళు చేయడం అనేది కూడా కరెక్ట్ అంటారు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు పబ్లిక్ అదే
ఎస్. అంటున్నారు. హైకోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. పబ్లిక్ కి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి నోటీసు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఇల్లు విరగొట్టడానికి పర్మిషన్ లేదు ఓకే. అని హైకోర్టు కూడా ఇచ్చింది ఓకే. స్టేట్మెంట్. ఓకే. సో అది తప్పే. వీళ్ళు నోటీసు తీసుకున్న వెంటనే అక్కడ అరవడం కాదు, మీరు వెంటనే కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళి వేయండి. అది ఎంతవరకు ఏంటి అనేది ఉంటుంది. కొట్టారు. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలు బిల్డింగ్లు కడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు, బడాబాబులు, వాళ్ళకి ఈ బిల్డింగ్ పోయినా పర్వాలేదు. అంటే మా కొట్టేయమంటారా అని కాదు. ఈ సామాన్య పీపుల్ ఎవడ ఉన్నాడో వాడికి ఇల్లు తప్ప వేరే ఇల్లు లేదు. వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరిగే అవకాశం ఉందంటారా మేడం? అంటే ఎంత అవకాశం time పడుతుంది? ఉందో లేదో తెలియదు. ఫస్ట్ మీరు కోర్టుకి వెళ్ళారంటే నిలుపుదల ఉంటుందమ్మా, టైం పడుతుంది, కానీ ఫస్ట్ నిలిపేస్తారు. ఈ కూలగొట్టడాలు అవి ఉండవు, దాన్ని స్టే అంటాం మేము, ఆపేస్తారు. అదైతే జరుగుతుంది కదా, మీరు చెయ్యాలి. ఎవరికి నొప్పి ఉందో కనీసం అమ్మ ఆయింట్మెంట్ రాసుకున్నాక వెంటనే తగ్గిపోతుందా? తగ్గదు. ఇట్స్ టేక్ టైం. సో 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, కానీ క్యూర్ అవుతుంది. మేడం, మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఇంకొక హాట్ టాపిక్ వచ్చేసి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డు వివాదం కూడా చాలా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో తిరుపతి లడ్డు తయారీ విధానంలో ఎంత పవిత్రంగా ఉంటారో అందరికీ తెలుసు. ఆ ప్రసాదం కోసం, ఆ దేవుని దర్శించడం కోసం ఎక్కడెక్కడి నుంచి కూడా జనాలు వెళ్తూ ఉంటారు. సో ఆ లడ్డు తయారీ విధానంలోనే లోపాలు జరిగినాయని కూడా చెప్తూ ఉన్నారు కదా. అంటే తెలియకుండా నూనె లోపలికి వెళ్ళడం, అవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా అంటే పాతవి కాకుండా మళ్ళా వేరే పదార్థాలు వాడి తయారు చేయడం అనేది మనం బయటపడింది కదా. దీని మీద ఎటువంటి ఎటువంటి కామెంట్ అంటే ఇది మన దౌర్భాగ్యం అనుకోవాలి హిందువులకి. ఏంటంటే ఒక జీవో పాస్ చేయాలి. ఏంటని? హిందూ అనేవాడే కొండ మీదకి ఎంప్లాయీగా రావాలి. ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి పర్మిషన్స్? మనం ఇవ్వకూడదు. ఐఏఎస్ దగ్గర నుంచి చూడండి, అక్కడ బోర్డు మెంబర్ దగ్గర నుంచి రెడ్డి గారు అని అంటున్నారు, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కదా. ఎందుకు ఇవ్వాలి? ఏమి ఇండియాలో మన ఐఏఎస్ ఆఫీసర్స్లోని హిందూ ధర్మాన్ని చక్కగా పరిపాలించుకుని చక్కగా అనుభవించే హిందువులు ఉన్నారు, కట్టరు హిందువులు. వాళ్ళకి ఇవ్వండి ఆ పోస్టు. వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వీళ్ళు పెట్టేస్తే వాళ్ళు వాళ్ళ మతాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ దాన్ని పెంచడానికే చేస్తారు తప్ప మనని ఉద్ధరించడానికి ఏం చేయడు. తర్వాత మనం ఎడచి లాభం లేదు. ఇది ఎప్పుడు జరిగింది అంటే మనం జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అతను ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే ఈ లడ్డూలు అయోధ్యకు వెళ్ళాయి. అది ఒక వీడియోలో చూశాను. అక్కడ ల్యాబ్ టెస్టింగ్ పంపించారట. సో దాంట్లోని ఇవన్నీ కనిపించాయి, లేకపోతే మనకి తెలియదు. ఇప్పుడు ఏదైనా కొంచెం చేంజింగ్ అయింది అంటే టేస్ట్ లో తేడా వస్తుందమ్మా. ఏంటో ఇది వరకులా లేదు అని అనుకుని తినేస్తున్నాం మనం, తెలియదు. అంటే మన చేత బలవంతంగా పాపం చేయిస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ నాన్ వెజిటేరియన్స్ కాదు, వెజిటేరియన్స్ కదా. ఇప్పుడు నేనే వెజిటేరియన్, నేను తినను. నా చేత నువ్వు ఎవడవరా తినిపించడానికి? అసలు తప్పే కదా. ఒక మత మార్పిడి చేయడానికన్నా, లేదు నాకు ఇష్టం లేని పని చేయించడానికైనా నీకు ఎవరిచ్చారు హక్కు? ఏ రాజ్యాంగంలో ఉంది? లేదు కదా. నాకు ఇష్టం లేదు అని అంటే వదిలేయాలి. నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో, నాకు ఇష్టమైంది నేను చేసుకునే హక్కు నాకు రాజ్యాంగంలో ఉంది. అంతేకాని నీది కూడా నా చేత చేయించే హక్కు నీకు లేదు. ఇప్పుడు ఇది మన చేత అదే జరిగింది. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మన చేత తప్పు చేయించారు. సో ఇది ఎక్కడి వరకు వెళుతుందంటే విశ్వ హిందూ ప్రజా పరిషత్ దాకా వెళ్ళాలి. వెళ్ళి దీనికి తగిన శిక్ష విధించాలి. ఈ తర్వాత ఏంటంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. హిందూ దేవాలయాలు అన్య మతస్థులకి జాబ్స్ ఇవ్వకూడదు. హిందువులకే చాలా ఏళ్ళ నుంచి కూడా మనం మాట్లాడుతున్న విషయం మేడం. ఓన్లీ కొండ మీద ఓన్లీ హిందువులకే ఇవ్వాలి. అదే ఒక జియో పాస్ అయింది అంటే ఎవరైనా సర్టిఫికెట్స్ చూడండి. వీళ్ళు మనమేమో భక్తి శ్రద్ధలతో వెళ్తాం, వాళ్ళకి మన ప్రసాదాలు ఇస్తే తినరు, వాళ్ళని రండి రండి అంటాం మనం. వాళ్ళు మాత్రం మన గుడిలోనే జాబ్ చేస్తున్నారు, మన దేవుడు సొమ్మే తింటున్నారు, వాళ్ళ దేవుడు గ్రంథాలను పట్టుకుని తిరుగుతూ. దేవుడిని ఇక్కడ మనం కాంట్రవర్సీ చెయ్యం. ఎవరైనా సరే వాళ్ళు నమ్ముతున్నారు, మీరు నమ్మండి. మీ ఇంటి దగ్గరే నమ్మండి. మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం దగ్గర ఈ మతాన్ని కులాన్ని పెట్టకూడదు కదా. మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో దానికి తగ్గట్టే దానికి భక్తుడుగా వినయ విధేయతతో చేయాలి తప్ప నేను నా మతాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఉండద్దు. ఇక్కడ
నా మతాన్ని నేను కించపరచను అని అన్నప్పుడు నువ్వు ఇక్కడ అర్హుడు కాదు, నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో కిందకి. ఇవి కావాలి, ఈ కాసులు కావాలి. మతాన్ని వదులుకోము అంటే దాని అర్థం ఏంటి? మనని భ్రష్టు పట్టిస్తారు. అంతే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయం జరుగుతుంది, బట్ ఇప్పుడు బయటపడింది. బట్ అంతే కొండ మీద కదమ్మా. ఎటువంటి అంటే మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు మేడం? కొండ నుంచి కింద నుంచి ఏవే వస్తాయో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. ఈవెన్ స్కావెంజర్స్ అవనండి, స్వీపర్స్ అవనండి, హిందువులు లేరా అమ్మా? బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకే ఇస్తే వాళ్ళు భయభక్తులతో చేస్తారు. వాళ్ళు ఇలాంటివి జరగనీయరు. మంచి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ సామాన్లు ప్రతి దానికి కాంట్రాక్టర్స్ వాళ్ళు అన్నీ ఉన్నారు కదా, వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తాయి. వాళ్ళని కూడా మీరు తనిఖీలు చేయండి, చెక్ చేయండి. వాడు హిందూ అవునా కాదా, వాడి ఫ్యామిలీస్ 4 fathers హిందూ అవునా కాదా. ఏంటవుతుంది? 4 fathers నుంచి క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పేరేమో వెంకట్ అని ఉంటుంది, దాని తర్వాత ఏమో జార్జ్ అని ఉంటుంది. అంటే మతం తీసేసుకున్నాడే కదా వెంకట్ జార్జ్. అంటే వెంకటగా నువ్వు గుడిలోని ఉద్యోగం చేసేస్తావు, జార్జిగా రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఎస్సీస్ అని నేను అనట్లేదు, హిందూ అంతే. ఈ రిజర్వేషన్కి కావాలి, అక్కడ వెంకట్గా ఉంటేనే రిజర్వేషన్ వర్ధిస్తుంది. జార్జ్ అనేసరికి బీసీకి వస్తుంది, రిజర్వేషన్ ఉండదు. అప్పుడేంటి, ఇక్కడ రిజర్వేషన్ తీసుకుంటున్నారు, జార్జ్ అనేసరికి నీకు బయట నుంచి స్టేట్స్ నుంచి వచ్చే ఫండింగ్ ఉంటుంది కదా, ఆ ఫండింగ్ వస్తుంది. అంటే 2 బెనిఫిట్స్ వస్తున్నాయి. ఓన్లీ హిందూ 4 fathers నుంచి చూడండి, ఏ క్యాస్ట్ అని కాదు, హిందూ అయిన వాడికి అక్కడ ఉద్యోగం ఇచ్చారంటే ఈ అవకతవకలు జరగవు. ఇది నా ఉద్దేశం. నాకన్నా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కూడా అనాలిసిస్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ హిందూ మతస్థుడు కానీ అన్య మతస్థుల్ని కొండపైకి ఎక్కించము అని ఒక రూల్ పెట్టండి. ఇలాంటి అఘాయిత్యాలు జరగవు. ఈ ప్రసాదం ఏంటో తెలిసినమ్మా, దాంట్లో చాలా మంది వేద పండితులు ఉన్నారు తిరుపతిలో. తిరుపతి అనగానే ఏమనుకుంటాం అంటే వెంకటరమణమూర్తి ఒక్కడే ఉన్నాడు అనుకుంటా. ఆయనకి వినిపించి ఆయన్ని వినతగ్గ అంటే వింటారా మేడం అంటే వింటారు. భగవంతుడు కూడా వేదాన్ని వినే అంత పవిత్రమైన స్థలం అది. అక్కడ వేదం చదువుతారు. ఆ వేద పండితులకి ఈ ప్రసాదాలు పెట్టి మీరు ఏం చేశారు? కలియుగం అంటే ఇదే, అంతే కదమ్మా. అంటే ఇప్పుడు ఏవో భూకంపాలు ఇవి అవి ఎందుకు వస్తున్నాయి? ఇలాంటివి అయితేనే వస్తున్నాయి, దీని గురించే వస్తున్నాయి. ఈ తప్పులు చేయడం ఎందుకు? ఆ ఆపదలు వచ్చాయని ఏడవడం ఎందుకు? వాళ్ళు ఇవి తెలిసిన తర్వాత పాపం వాళ్ళు ఆ పండితులు అంటే ఏదైనా ఇప్పుడు పాడైపోయింది అనుకో, ఒక గిన్నె ఒక లేదా ఒక కంచము పాడైంది అని అంటే ఏదైనా పడింది, దాన్ని ఎన్నిసార్లు రుద్దుతాం మనం? వేద పండితులు కూడా మనిషి కూడా మనం ఏదైనా బయటికి వెళ్ళి వచ్చామంటే ఓసారి స్నానం చేస్తాం, లేదా పసుపు నీళ్ళు జరుపుకుంటాం, గంగ నీళ్ళు, మన మనసుకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఏం తినాలన్నా ఇప్పుడు వాళ్ళ అనుమానంతో ప్లస్ ఏంటంటే చేసింది తప్పు ఎవరైనా కూడా ఈయన కన్జ్యూమ్ చేసాడు కాబట్టి, ఆయన శరీరంలోకి వెళ్ళింది కాబట్టి ఆయన ఆత్మని ప్రక్షాళన చేసుకుందామన్న కాన్సెప్ట్ లోనే ఉంటాడు అతను. పండితులు ఎవరైనా దానికి ప్రత్యామ్నాయం ఏంటో తెలుసునా? గాయత్రి మంత్రం చదువుతారు, కొన్ని వేల లక్షల సార్లు చదవాలి, అప్పటికి కానీ ఈ పాపం పోదు అని ఒక నమ్మకం. అంతే. ఎందుకు? ఎవరో మాకు చెప్పారు, మేము వింటున్నాం, అంతే. అది వాళ్ళు చేయాలి, చేస్తూ ఉంటారు. ఎంత కష్టమో తెలిసిన, ఒక దగ్గర నుంచి కదలకుండా ఎన్ని లక్షల సార్లు గాయత్రి చేసి సేమ్ టైంకి వాళ్ళకి ఇచ్చిన టైంకి అక్కడికి వేద పఠనం చేసి వేదం చదివే స్టూడెంట్స్కి మళ్ళీ క్లాసెస్కి వెళ్ళి వాళ్ళకి టైం ఉండదు. ఏది తినాలన్నా అనుమానం, భయం. నేను ఏం తింటున్నానో నాకు తెలియకుండా తినే పరిస్థితి కల్పించినందుకు ఎంత బాధపడతారు? ఎంతమందిని బాధ పెడుతున్నారు కదా. మీరు తినచ్చు, తినేవాళ్ళని కాదని అనట్లేదు, తినని వాడికి పెట్టే రైట్స్ నీకు ఎక్కడ ఉన్నాయి? ఖచ్చితంగా. కానీ మేడం ఏ వివాదమైనా ఎటువంటిదైనా సరే వచ్చిన కొద్ది రోజులలో మాట్లాడుకుంటున్నాం, గట్టిగా పోరాడుతున్నాం, బట్ కంటిన్యూస్ గా దానిపై స్టాండ్ తీసుకొని లేదమ్మా. ఇది పార్లమెంట్ దాకా వెళ్ళింది ఈ లడ్డు ప్రసాదం గురించి అయితేను. ఇదైతే కంటిన్యూ అని కాదు, తెలియకుండానే అది ఎంక్వైరీస్ అవి జరుగుతాయి కూడా. ఊరుకోరు వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. మోడీ గారు ఊరుకోరు, చంద్రబాబు నాయుడు ఊరుకోరు. ఇక్కడ ఈయన గట్టే, అక్కడ ఆయన గట్టే. ఏంటంటే వాళ్ళు ఏదో పొలిటికల్ లీడర్స్ అయి ఉండొచ్చు, పొలిటికల్గా ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ధర్మానికి మాత్రం ఇలాగ వ్యతిరేకంగా వెళితే మాత్రం వాళ్ళిద్దరు ఊరుకోరు. ఇది గ్యారంటీ. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా విషయాలపై మాకు చాలా మంచి అవగాహన కల్పించారు మీ మాటలతో. థ్యాంక్ యూ సో మచ్.